अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं एमएनटी न्यूज़। वज़ीर आला केसीआर ने जितेंद्र रेड्डी को एमपी बनाकर लोकसभा फ्लोर लीडर के ओहदे पर फाइज किया। इन पर ही जितेंद्र रेड्डी ने इंगिश नुमाई करना इन्हें ज़ेब नहीं देता। इन ख्यालात का इजहार रियासती वजीर श्रीनिवास गौड़, अरकान असम्बली अंजय यादव, लक्ष्मा रेड्डी, राजेंद्र रेड्डी, राम मोहन रेड्डी और वेंकटेश्वर रेड्डी और महबूबनगर हल्के पार्लियामेंट टीआरएस उम्मीदवार एम श्रीनिवास रेड्डी ने पार्टी दफ्तर में मुनक़्क़िदा सियाफ़ती इजलास में कहा और मज़ीद कहा कि जिसने तुमको एक बावक़ार ओहदे पर पहुँचाया उस पर गलत बयानी करना पर सरासर नाइंसाफ़ी है और असम्बली इंतखाबात में टीआरएस के उम्मीदवारों के ख़िलाफ़ बाकी उम्मीदवारों को खड़ा भी करवाया, लेकिन हमने कभी तुम पर सवाल नहीं किया और आज दूसरी पार्टी की गोद में बैठकर तुमको इज्जत देने वाली पार्टी पर इल्ज़ाम तराशी ज़ेब नहीं देती। और इन अरकान असम्बली ने जितेंद्र रेड्डी को माजी की बातें याद दिलाते हुए कहा कि तुम खुद अपनी ज़बान से पार्लियामेंट में सबसे तेज़ तरक्की करने वाले रियासत तेलंगाना को बताया और जो रंगारेड्डी पालमूर लिफ्ट एग्जीक्यूशन में रुकावटें पैदा करने के लिए मुकदमात दर्ज करवाई थी, जहां वज़ीर आज़म का इजलास हुआ है, वहीं वज़ीर आला केसीआर का 31 मार्च को इजलास होने वाला है और वहीं साबित होगा कि वज़ीर आला केसीआर की ताकत के बारे में। इस मौके पर ज़िला सदर टीआरएस श्रीनिवास कुमार, रियासती सेक्रेटरी टीआरएस इम्तियाज़ इसाक, चेयरमैन बल्दिया राधा अमर, टीआरएस कायदीन रवि कुमार, जूपल्ली भास्कर राव और दीगर मौजूद थे। ఈయన ఎవరు చెప్తే ఆయన ప్రధానమంత్రి స్థాయికి మనం ఎదుగుతున్నాం కనుక ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తికి మనం ఓటు వేసుకోవాలి। ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి గారిని 45 దేశాల్లో ఆఫీసులు పెట్టి 60 దేశాలకు వీళ్ళు తయారు చేసిన మందులు సరఫరా చేసి 18 దేశాల్లో వీళ్ళ కంపెనీలు పెట్టి తెలంగాణలో కూడా అనేక కంపెనీలు స్థాపించి కష్టపడి ఈ ప్రాంతంలో ఎదిగిన బిడ్డ ఇవాళ భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, మరి మన ప్రాంతంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి రాజకీయాల్లో రాకపోవచ్చు, కానీ రాజకీయం తెలిసిన వ్యక్తి, పాలమూరు గోస దగ్గరుండి చూసిన వ్యక్తి, రైతు బిడ్డ కనుక ఆయనను ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది। మరి చాలామంది మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు నిన్నటి వరకు ఉండి మరి ఒక్క రోజు సీటు రానంత మాత్రాన 16 సీట్లే మీవని లేకపోతే సర్జికల్ దాడని అది రకరకాలుగా మాట్లాడము సరైన పద్ధతి కాదు। మాకు కూడా వారంటే గౌరవము, కానీ మా నాయకుడిని విమర్శిస్తే నిన్నటి వరకు మెచ్చుకొని మీ పత్రికా సమక్షంలోనే చాలా ఆయనంటే ఇష్టం, నన్ను ముద్దు కూడా పెట్టుకున్నాడు, ఎత్తుకున్నాడు అని చెప్పి గెలుపు కృషి చేస్తా అని కూడా చెప్పి ఇమ్మీడియట్గా మళ్ళీ యూటర్న్ చేసుకొని విమర్శించడం తగదు। నేను స్వయాన ఫోన్ చేశాను, రమ్మని పిలిచాను, మీరు రావాలి సార్ అన్నాను, నాకు చాలా పని ఉంది వెళ్తున్నాను అన్నారు। మళ్ళీ వారు నేను ఫోన్ చేసి చాలాసార్లు ట్రై చేశాను, ఫోన్ చేసి నేను మాట్లాడాను స్వయంగా వారితోన, ఎవరు చేయాలని అనుకోవద్దట్లా, మేమందరం కూడా అనుకున్నాం మహబూబ్నగర్లో ఎప్పుడు ఉంటారు మనకి స్టార్ట్ చేసినాం కలుద్దాం అని కూడా అందరం అనుకున్నాం। చివరిగా అక్కడ వేరే పార్టీలో ప్రయత్నం చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళాలని అనుకుని అని సమాచారం మీద మాకు రాగానే మేము కూడా ఏమనలేదు, కానీ వారి ఇష్టం, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఏ పార్టీలకైనా సపోర్ట్ చేయొచ్చు, వ్యక్తిగతమైనది, కానీ వ్యక్తిగతంగా ఎంతైనా సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ నాయకుని సర్జికల్ దాడి అంటే ఏంది? ఉగ్రవాదుల మీద దాడి చేస్తారు, ఉగ్రవాదుల మీద దాడి చేసి దాన్ని వారే పోల్చుకుంటే మరి వాళ్ళకే ఆయనంతకు ఆయన్నే చెడుగా అనుకున్నట్లే కానీ వేరే కాదు। కనుక అలాంటి
విమర్శలు వారికి తగదు. మేము కూడా వారిని ఎప్పుడు కూడా మేము గౌరవించినాం. మా ఎమ్మెల్యే మేము ఎప్పుడు కూడా ఎక్కడ పిలిచినా గౌరవించినాం. ఏనాడు కూడా ఆయన అగౌరవంగా మేము మాట్లాడలేదు. వారిని ఏనాడు కూడా వారిని చెడ్డ కూడా మీరు అనలేదు. వారు ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఎప్పుడున్నా కూడా ఎప్పుడు కూడా మేము మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా వారికి ఎంతో గౌరవము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. టికెట్ అనేది ఈ టికెట్ ఇవ్వకపోతే ఇంకా ఏ పెద్దది వస్తుందో వారే అన్నారు. ఇది తప్పించిందంటే ఇంకా ఏదో పెద్ద పదవి ఇస్తారని కూడా వారే అన్నారు. అన్నప్పుడు మరి ఆ పెద్ద పదవి వచ్చేంత వరకు వేచి చూసింటే బాగుండేది. మేము చేయలేదు అని అన్నారు, నేను చేశాను. మళ్ళీ వారు మాకు ఒక ఫోన్ చేసింటే ఇంకా చాలా బాగుండేది. కనుక దీనిలో మా ప్రమేయం తప్పులు అనేది ఏం లేవు. ఏది ఏమైనా ఈరోజు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. 70 ఏళ్ళు వీళ్ళకి ఓటు వేసినారు, మంత్రులు కూడా అయినరు, ఉన్నత స్థానాలకు కూడా పోయినరు. కానీ ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. వాళ్ళే అంటున్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్లో నీళ్ళు వచ్చేసినాయి. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ కూడా వస్తాయి. అక్కడ నీళ్ళు ఇచ్చింది మేమే. 1000 కోట్లు సరిపోతాయి పెండింగ్ ప్రాజెక్టులకు అని అన్నారు వాళ్ళే. కానీ 9000 కోట్లు పెట్టినాం, లెక్కలతో సహా ఉన్నాయి. 9000 కోట్లు ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులు పడిపోయినాయి. దాని పేర్లే పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్లు మార్చుకున్న దానిని రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి 9000 కోట్లు ఇచ్చిన సంగతి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవాళ ఖచ్చితంగా 30,000 కోట్లు లోన్ శాంక్షన్ అయితే 18,000 కోట్లు మామూలు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కేటాయించారు. ఆ 18 కాదు 30,000 కోట్లు కూడా ఇస్తా అని చెప్పి మరి గతంలోనే చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుంటేనే మన బతుకులు మారుతాయి. ఇన్నేళ్ళు వేసిండ్రు, వాళ్ళకు 70 ఏళ్ళు వేసిండ్రు. మాకు ఒక 2-3 సార్లు వేయండి. ఒక 2-3 టర్మ్లో టోటల్ రూపురేఖలు మార్చిన తర్వాత ఆ తర్వాత మేము ఓటేయని కూడా అడగం. 2-3 టర్మ్ల తర్వాత ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీళ్లు తెచ్చి చెరువులు కుంటలు మొత్తం నింపి ఈ ప్రాంతం నుంచి వలసలు పోకుండా అందరిని బంద్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ హాయిగా ఉండేటట్టు చేసిన తర్వాత ఇక మీరు మాకు ఓటేయండి అని కూడా అడగం. వాళ్ళ ఇష్టం, నిలబడతారు చేయండి. కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మన ప్రాంతానికి ఖచ్చితంగా ఈ గెలుపు అనేది చాలా అవసరం. కులము మతములు చిచ్చుపెట్టి కుల మతాల మధ్యలో రాజకీయ పబ్బం 70 ఏళ్ళు గడుపుకున్నారు. ఈ కుల మతాల మధ్యలో రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పోతుంటారు. వాళ్ళ ధ్యాస అంతా అధికారం రావడానికి ఏదో జిమ్మింగ్ చేయాలి, దాన్ని అడ్డం తీసుకొచ్చి చూడు దేశం గురించి మేమేమున్నామనే టైప్లో మాట్లాడతారు. అందరికన్నా ఎక్కువ దేశభక్తి కేసీఆర్ గారికి ఉంది. సైనికులను కాపాడడానికి అందట్లో తనవంతు సాయం అన్ని రాష్ట్రాల కన్నా ముందుండి సాయం చేసిన మొన్న గతంలో కూడా మాజీ సైనికులకు కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. 100 కోట్ల బడ్జెట్ కేటాయించి పెట్టిన సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక దయచేసి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు, కారు గుర్తు వైపే ఉన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా విజయం అనేది టీఆర్ఎస్దే, గెలుపు టీఆర్ఎస్దే. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఒక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి ప్రత్యేకంగా మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ స్థానానికి మమ్మల్ని ఎన్నిక చేసి అదేవిధంగా మా మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ మమ్మల్ని ప్రతిపాదించింది, అయ్యా మీకు పార్లమెంటు టికెట్ ఇస్తున్నాము మీరు నిలబడండి అని. ఎందుకంటే మేము ఎలాంటి ఫోకసింగ్ మేము ఎప్పుడు కానీ మేము ఇంత చేసినాము అంత చేసినాము వాళ్ళకి ఇది ఇచ్చినాము ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకోలేదు. ఇప్పుడు మేము ఏ ఊరికి పోయినా క్యాన్వసింగ్లో ప్రతి ఒక్కరు సార్ మా పిల్లగాడు మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు సార్,
ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి మీరు ఎంక్వైరీ చేసుకున్నా కనీసం నేను ఒక చిట్టు పట్టుకొని వచ్చిన సార్ 170 మంది పనిచేస్తున్నారు సార్ ఊర్లో అని చెప్పి కృష్ణాపురంలో. ఆ విధంగా మేము చేసుకుంటూ పోతున్నాం. కానీ లేనిపోని ఇప్పటిదాకా చేసిన ఎంపీలు ఏం చేసిండ్రో మీకు అర్థమైంది. ఇప్పటిదాకా మీ దగ్గర రికార్డు ఉంది, ఎవరెవరు ఏమేమి డెవలప్మెంట్ చేసిండ్రు, ఏంది మంచి ఏం చేసిండ్రు, చెడు ఏం చేసిండ్రు అని. మేము ఇంతవరకు చేసిండ్రు అనేది దాదాపు మహబూబ్నగర్ డిస్టిక్లో తెలుసు. ఇప్పటి నుంచి కూడా నాకు ఈ స్థానం కల్పించినందుకు మాకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు కల్పించండి ఈ స్థానం. ఫోకసింగ్ చేసుకోండి, మీరు ఇంత చేస్తున్నారు, మీరు ఎందుకు చెప్పుకుంటలేరు బయటకు వచ్చి అని మాకు చెప్పుకోనికి అవకాశం కల్పించండు. అదేవిధంగా మా సొంత వ్యాపార పరిస్థితులు ఫోకసింగ్ చేసుకోవడమే కాకుండా ప్రజలకు ఏం చేయాలి అనేది, ఏమి ఉపయోగం చేయాలి, ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, అటువంటి నా పరిధిలోని సమస్యలను సక్రమంగా నిర్వర్తిస్తే ఇప్పటి నుంచి ఈరోజు నెక్స్ట్ రేపు 11 తారీఖు తర్వాత మళ్ళీ మే 23 తారీఖు దాకా రిజల్ట్ వచ్చినాక అప్పటి నుంచి మీరు లెక్కేసుకుందరు. మంచిగా చెడ మేము ఎవరికి కానీ హాని చేసే రకాలం కాదు, పార్టీకి కానీ ఇటు అధిష్టానానికి కానీ ఎవరికి మేము అందరికీ ఉపయోగపడే వ్యక్తులం. మేము ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేసాం. రేపు ఉదయం నేను అయిన తర్వాత కూడా నేను చేసే బాధ్యత ఏంది, వాళ్ళు వచ్చి నిలబడ్డారు, వాళ్ళకి ఏం వచ్చి వాళ్ళ కష్టసుఖాలు ఏమున్నాయి, అటువంటి రకం మేము కానీ లేనిపోని ఫోకస్లు చేసుకొని చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అటువంటి రకాలమైతే కాము. చూడండి, ఇప్పటి నుంచి మీరు లెక్కలేసుకోండి మా గురించి.